అందరికీ నమస్కారం. ఈరోజు మనం జూన్ 25, 2025 నాటి టాప్ 10 ఏఐ మరియు డిజిటల్ మార్కెటింగ్ వార్తలు చూద్దాం. అన్నీ స్టిమ్డ్ డైలీ నుంచే. రెడీయా? తప్పకుండా. టెక్నాలజీలో ఈ మార్పులు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కదా, వాటి ప్రభావం ఏంటో సింపుల్గా చూసేద్దాం. ఓకే. ఫస్ట్ గూగుల్ డీప్ మైండ్ వారి జెమినై రోబోటిక్స్ స్వీట్. ఆ, ముఖ్యంగా ఈ జెమినై రోబోటిక్స్ ఆన్ డివైస్ మోడల్ గురించి. మ్, అంటే ఇంటర్నెట్ లేకుండా రోబోట్లు పనిచేస్తాయా? ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద విషయం. ఇకపై రోబోట్లు ఆఫ్లైన్లో పనిచేస్తాయి. అంటే లేటెన్సీ, రెస్పాండ్ అయ్యే టైం, ఇంకా కనెక్టివిటీ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి. హ్మ్. ఇంట్లో కెమెరా ఫీడ్స్ లాంటివి, అంటే సెన్సిటివ్ డేటా కదా, అది లోకల్గానే ప్రాసెస్ అవుతుంది. సో ప్రైవసీ, సెక్యూరిటీ పెరుగుతుంది. ఓ, ఇది రోబోటిక్స్ ఇండస్ట్రీకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా మారచ్చు కూడా. ఇంట్రెస్టింగ్. మరి ప్రైవసీ అన్నాం కాబట్టి వాట్సాప్లో కొత్త ఏఐ ఫీచర్ వచ్చిందట. పెద్ద మెసేజ్ థ్రెడ్స్ని సమరైజ్ చేస్తుందని. అవును, మెటా దీన్ని ప్రైవేట్ ప్రాసెసింగ్ అంటోంది. అంటే మన చాట్ సేఫ్ అంటారా? అవును, యూజర్ ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెసేజెస్ అన్నీ యూజర్ డివైస్లోనే ప్రాసెస్ అవుతాయి. మెటా వాడిని చూడలేదు. ఆహా. ఇది కూడా ఆప్టిన్ ఫీచర్. అంటే యూజర్ కావాలంటేనే వాడుకోవచ్చు. కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఓకే. ఇలాంటి ఫీచర్స్తో యూజర్ ట్రస్ట్ పెంచుకుని ఫ్యూచర్లో ఇంకా ఏఐ ఫీచర్స్ తీసుకురావడం మెటాకి ఈజీ అవుతుందన్నమాట. గాట్ ఇట్. సరే, ఇంకోవైపు చూస్తే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మామూలుగా లేదుగా. లేటర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఏకంగా 32.55 బిలియన్ల మార్కెట్ అంట. అంతనా? అవును, చాలా పెద్ద గ్రోత్. 80% బ్రాండ్స్ తమ బడ్జెట్స్ పెంచుతున్నాయి కూడా. హ్మ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మైక్రో, మిడ్ టియర్ క్రియేటర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ ఎంగేజ్మెంట్ టు కాస్ట్ రేషియో బాగుంటుందని. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్, 92% బ్రాండ్స్ ఇప్పుడు ఏఐ టూల్స్ వాడుతున్నాయి. క్రియేటర్ డిస్కవరీకి, ప్రైసింగ్కి, పర్ఫార్మెన్స్ ప్రొడిక్షన్కి, వీటన్నిటికీ. ఓ, అవునా? అంటే ఇదిప్పుడు పూర్తిగా డేటా డ్రివెన్ అయిపోయింది. ఆర్ఓఐ ఫోకస్డ్ ఇండస్ట్రీ అన్నమాట. క్రియేటివిటీతో పాటు డేటా కూడా చాలా ఇంపార్టెంట్. ఏఐ వాడకం బాగా పెరుగుతోంది అనడానికి ఇంకో ఎగ్జాంపుల్, గూగుల్ సెర్చ్ ల్యాబ్స్లో కొత్తగా ఏఐ మోడ్ను ఇండియాలో లాంచ్ చేయడం. యుఎస్ తర్వాత మనమే ఫస్ట్ కదా. ఎందుకని ఇండియా? ఇది కేవలం ఒక ఫీచర్ రిలీజ్ కాదు, ఒక పెద్ద పబ్లిక్ బీటా టెస్ట్ అనుకోవచ్చు. ఓ. ఇండియాలో ఉన్న మొబైల్ ఫస్ట్ జనాభా, వాళ్ల యునీక్ సెర్చ్ క్వెరీస్, రకరకాల భాషలు, కల్చరల్ కాంటెక్స్ట్, వీటి నుంచి వచ్చే డేటా చాలా విలువైనది. హ్మ్, హ్మ్. ఈ డేటాతో జెమినీ 2.5ను ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. ఇది గూగుల్ గ్లోబల్ ప్రోడక్ట్ స్ట్రాటజీకి చాలా చాలా కీలకం. మన మార్కెట్ వాళ్ళ ఏఐకి ఒక రియల్ వరల్డ్ టెస్టింగ్ గ్రౌండ్ లాంటిది. అంటే మన డేటాతో వాళ్ళ ఏఐని ట్రైన్ చేస్తున్నారన్నమాట. సరే, ఏఐ ట్రైనింగ్ అన్నాం కాబట్టి ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీపై రచయితలు వేసిన కాపీరైట్ కేసులో ఒక ముఖ్యమైన తీర్పొచ్చింది కదా. ఏంటి సంగతి? అవును, చట్టబద్ధంగా కొన్న పుస్తకాలతో ఏఐని ట్రైన్ చేయడం ఫెయిర్ యూస్ కింద వస్తుంది అన్నారు. కానీ పైరసీ చేసిన పుస్తకాలు వాడితే మాత్రం అది ఖచ్చితంగా కాపీరైట్ వయలేషన్ అని యుఎస్ జడ్జి చెప్పారు. ఓకే. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీనివల్ల ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి పెద్ద కంపెనీలకు, అంటే బాగా డబ్బున్న ల్యాబ్స్కి లాభం. వాళ్ళు డేటా కొనగలరు. మరి చిన్న స్టార్టప్స్? వాళ్ల కష్టం. డేటా కొనడానికి ఖర్చు పెరుగుతుంది కదా, పోటీపడడం ఇంకా కష్టమవుతుంది. ఇది ఏఐ ఫీల్డ్లో కన్సాలిడేషన్కి దారితీయొచ్చు. అంటే పెద్ద కంపెనీలు ఇంకా పెద్దవి అవ్వచ్చు. అంటే పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్టేనా? సరే, ఏఐ స్పెషలైజ్డ్ టాస్క్స్లోకి వెళ్తే ఎన్విడియా నుంచి బయోమెడికల్ ఏఐక్యూ రీసెర్చ్ ఏజెంట్ వచ్చిందట. డ్రగ్ డిస్కవరీని స్పీడప్ చేస్తుందంటున్నారు. అవును, ఇది ఏఐ ఏజెంట్ కాన్సెప్ట్కి ఒక మంచి కాంక్రీట్ అప్లికేషన్. వందల కొద్దీ సైంటిఫిక్ పేపర్స్ని నిమిషాల్లో చదివి కొత్త రీసెర్చ్ హైపోథసిస్ జనరేట్ చేస్తుంది. వావ్! ఇది సైంటిస్టును రీప్లేస్ చేయడానికి కాదు, వాళ్ల పనిని సులభతరం చేయడానికి, ఆగ్మెంటేషన్ చేయడానికి అన్నమాట. వాళ్లకొక పవర్ఫుల్ అసిస్టెంట్ లాగా. హ్మ్. ఇలాంటి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ వేరే ఫీల్డ్స్లో కూడా త్వరలో చూస్తాం మనం. బాగుంది. సరే, మళ్ళీ గూగుల్ విషయానికొద్దాం. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ జీపీబీలో ఒక చిన్న రూల్ మార్చారంట. సర్వీస్ ఏరియాగా రాష్ట్రాలు లేదా దేశాలు పెట్టకూడదని. ఇదేంటి? ఇది ముఖ్యంగా లోకల్ సర్చ్ స్పామ్ తగ్గించడానికి. ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ లాంటి సర్వీస్ ఏరియా బిజినెసెస్ ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళు ఎక్కువ విజిబిలిటీ కోసం అనవసరంగా పెద్ద ఏరియాలు, అంటే రాష్ట్రం మొత్తంలాగా
పెట్టేస్తుంటారు. అది యూజర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అవును కదా. ఈ మార్పుతో లోకల్ సర్చ్ రిజల్ట్స్లో యాక్యురసీ పెరుగుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతుంది. ఇంకోవైపు గూగుల్ లోకల్ యాడ్స్ కూడా మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మేక్ సెన్స్. ఇక మెటా యాడ్స్లో ఇంకో కొత్త ఏఐ ఫీచర్, పర్సనలైజ్ టెక్స్ట్ వేరియేషన్స్ టు పర్సోనా. ఇదేంటి? యాడ్ కాపీని కూడా ఏఐనే రాస్తుందా? కొంతవరకు అంతే. ఇది యాడ్ కాపీని వేర్వేరు కస్టమర్ సెగ్మెంట్స్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా కస్టమైజ్ చేస్తుంది. ఓ, వాళ్ళ అడ్వాంటేజ్ ప్లస్ సూట్లో ఇది ఇంకో స్టెప్. దీనివల్ల అడ్వర్టైజర్ రోల్ మారుతుంది. వాళ్ళు క్రియేటివ్ ఇన్పుట్స్ ఇవ్వడం, స్ట్రాటజీ ప్లాన్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. చిన్న చిన్న మార్పులు, టెస్టింగ్ లాంటి టాక్టికల్ వర్క్ ఏఐ చూసుకుంటుంది. ఎఫిషియన్సీ పెరుగుతుంది. బావుంది. ఇండియాలో కూడా ఇలాంటివి వస్తున్నాయా? ఇండియన్ స్టార్టప్ షిప్వే లోకా అనే ఏఐ చాట్బాట్ని లాంచ్ చేసిందట D2C బ్రాండ్స్ కోసం. అవును, ఇండియాలో డైరెక్ట్ టు కన్జ్యూమర్ మార్కెట్ బాగా పెరుగుతోంది కదా. అవును. వాళ్ళకి లాజిస్టిక్స్, డెలివరీకి సంబంధించిన కస్టమర్ క్వెరీస్ చాలా ఎక్కువ. వాటిని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్. లోకా ఈ ప్రాబ్లంని ఆటోమేట్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి? ముఖ్యంగా ఇది పలు భారతీయ భాషల్లో సపోర్ట్ ఇస్తుంది. అది దీని ప్రత్యేకత. ఇది హైపర్ రెలవెంట్ లోకల్ టెక్నాలజీకి ఒక మంచి ఉదాహరణ. ఎక్సలెంట్. ఫైనలీ యూట్యూబ్ నుంచి ఒక కొత్త సిరీస్, యూట్యూబ్ ఇన్ సెషన్. క్రియేటర్స్కి, గవర్నమెంట్ పాలసీ మేకర్స్కి మధ్య సంభాషణ కోసమట. ఇదేదో స్ట్రాటజీలా ఉందే. ఖచ్చితంగా. ఇది యూట్యూబ్ యొక్క తెలివైన పబ్లిక్ అఫేర్స్ స్ట్రాటజీ. వాళ్ళ టాప్ క్రియేటర్స్ని లెజిటిమైజ్ చేయడం, అంటే వాళ్ళ ప్రాముఖ్యతను చూపించడం. తమ ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెంటో పాలసీ మేకర్స్కి చెప్పడం, భవిష్యత్తులో వచ్చే రెగ్యులేషన్స్పై ఇన్ఫ్లుయెన్స్ చూపడానికి ఇదొక ప్రయత్నం. ఆహా. క్రియేటర్ ఎకానమీ పవర్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళ పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారన్నమాట. అబ్బో, ఇవి ఈరోజు ఏఐ మరియు డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. ప్రతిరోజు ఎన్ని మార్పులో, చాలా ఫాస్ట్గా ఉంది ఫీల్డ్. నిజమే. ఈ టెక్నాలజీలు మన బిజినెస్లని, మన డైలీ లైఫ్ని ఎలా మారుస్తాయో కంటిన్యూస్గా గమనిస్తూ నేర్చుకుంటూ ఉండాలి. తప్పదు. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం STMTని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ మనకు నిజంగా హెల్ప్ చేస్తుందా, లేక తెలియకుండానే మన డెసిషన్స్ని మరీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఆలోచించండి. సరే మరి, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.